తాడేపల్లిగూడెంలోని బ్రహ్మానందం రెడ్డి పండ్ల మార్కెట్కు మామిడి పండ్లు ముంచెత్తుతున్నాయని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుంచి 20 లారీ సరుకు వచ్చిందని వారు అంటున్నారు. బంగినపల్లి చెరుకు రసాలు, సువర్ణరేఖ, పెద్ద రసాలు ఎక్కువగా వచ్చాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. పండ్లను తోపుడు బళ్ళ వర్తకులు, చిల్లర వ్యాపారులు అమ్ముకోవడానికి భారీగా తీసుకెళ్లారని వారు అంటున్నారు. పచ్చికాయలను మగ్గబెట్టారని 2-3 రోజుల మరింత సరుకు మార్కెట్కు రానుందని టోకా వ్యాపారులు పేర్కొంటున్నారు. తాడేపల్లిగూడెం మండలంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలైన ప్రకాశరావుపాలెం, నల్లజర్ల, ద్వారక తిరుమల, అంకెన్నగూడెం, నూజివీడు, పొడిచెర్ల, కొప్పాక ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాలైన ఎన్టీఆర్, తుని, విజయనగరం జిల్లాల నుంచి కూడా ఇక్కడికి దిగుమతి అవుతుండడంతో టోకులో డజన్ 150 నుంచి 200 వరకు పలుకుతున్నట్లు వారు పేర్కొన్నారు. కొంచెం తక్కువ నాణ్యత అయితే ధర ఇంకా తగ్గుతుందని వారు అంటున్నారు. తాడేపల్లిగూడెంలో మామిడి మార్కెట్ 3 నెలల పాటు ఉంటుందని, సీజన్ మొదట్లో చెరుకు రసాలు, సువర్ణరేఖ వస్తాయని వారు అంటున్నారు. అనంతరం చిన్న, పెద్ద రసాలు, బంగినపల్లి, చివర్ల నీలాలు, కలెక్టర్ కాయలు వస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. ఆ తర్వాత చిత్తూరు మండీల నుండి కాయలు కూడా ఎక్కువగా ఇక్కడికి వస్తాయని, వ్యాపార లావాదేవీలు 3 నెలలు కొనసాగుతాయని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో మామిడి కాయల ప్రియులు సందడితో కొత్తగూడెంలోని బ్రహ్మానందం రెడ్డి మామిడి మార్కెట్ యార్డ్ కిటకిటలాడుతుందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.